మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో రైతులు ధాన్యం వెంటనే తూకం వేయాలని డిమాండ్ చేస్తూ వెల్దుర్తి ఉప్పులింగాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పెద్దలు రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమింపజేశారు. రైతుల గురించి పెద్ద మనుషులు పట్టించుకోరు. ఇప్పుడు రైతులు రోడ్డు మీద కూర్చోని పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చోరు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడిగారు ఆయన మాట కూడా ఇట్లా ఫోన్లు వస్తున్నాయి మాకు. అట్లా కాదు, మా బాధ ఏంటి, వాళ్ళ పెద్ద మనుషులకి ఏమన్నా తెలుస్తుందా? మరి అట్లాంటి వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పటి వరకు అలా కాంటాక్ట్ స్టార్ట్ చేపి అదా పెద్ద మనుషులు మా పరిస్థితి ఏంటి, మా రైతులు మా బాధ ఏంటి, మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చొని ఫోన్ చేస్తారు, ఫోన్లు చేసి అడుగుతారు. అడుగుడు కాదు, అదే లీడర్లకు ఫోన్ చేసి చైర్మన్ ఫోన్ చేసి చైర్మన్ తో మాట్లాడి ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేయాలి. రైతులకు ఇబ్బంది అవుతుంది, ఆనిపోతున్నాయి, ఓట్లు మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.